Recording in progress. నితిల్ వచ్చావా? స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు, అంతేనా? సో అందరూ ఏదో నిద్ర మూడ్లో ఉన్నారు. కొంతమంది మంచి ఆఫ్టర్నూన్ క్లాస్, అది ఫస్ట్ క్లాస్ నాదే, ఎంజాయ్ చేసే టైం అనమాట. అయితే బాగా కదా. సరే, మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2 చూస్తున్నాం, కరెక్టా? సరే, అందులో మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి? స్పెషల్ ఆర్డర్స్. స్పెషల్ ఆర్డర్ అనగానే మీకు అల్టిమేట్గా 2 పాయింట్స్ గుర్తు రావాలి. ఎప్పుడు ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలవెంట్ కాస్ట్? సో స్పెషల్ ఆర్డర్ అంటే డెఫినెట్గా 2 కేటగిరీస్ గుర్తొచ్చేయాలి, ఎక్సెస్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ. ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెస్ కెపాసిటీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలవెంట్ కాస్ట్? రిలవెంట్ కాస్ట్ అంటే ఇక్కడ మనం ఇంకర్ అయ్యే కాస్ట్. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు రిలవెంట్ కాస్ట్ ఏది ఇంకర్ అవుతాం మనము? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఇంతే కదా. అదే ఫుల్ కెపాసిటీలో రిలవెంట్ కాస్ట్ ఏంటి? నార్మల్ సెల్లింగ్ ప్రైస్. అక్కడ సపరేట్ కాస్ట్ ఇంకర్ అవడం ఏది ఉండదు. ఏ కస్టమర్ వచ్చినా సరే నార్మల్ సెల్లింగ్ ప్రైస్కే సేల్ చేస్తాం, కరెక్టా? మేబీ ఇది ఎక్సెస్ కెపాసిటీ అయినా సరే, ఫుల్ కెపాసిటీ అయినా సరే, ప్రాజెక్ట్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం? నథింగ్ బట్ ఆఫర్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం? ఏ ప్రైస్ ఎక్కువ ఉండాలి, ఏ ప్రైస్ తక్కువ ఉండాలి. కస్టమర్ మనకు ఇచ్చే ఆఫర్ని ఏమంటాం? కస్టమర్ మనకి పే చేసే ప్రైస్ని ఏమంటాం? ఆఫర్ ప్రైస్. ఇఫ్ ఆఫర్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, యాక్సెప్ట్. ఇఫ్ ఆఫర్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్, రిజెక్ట్. ఆఫర్ ప్రైస్ అంటే కస్టమర్ మనకి ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాడని. రిలవెంట్ కాస్ట్ అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్. మనం ఇంకర్ అయ్యే కాస్ట్ కన్నా ఖచ్చితంగా కస్టమర్ ఎక్కువ పే చేయాలి. ఎక్కువ పే చేస్తే ఏమంటాం? యాక్సెప్ట్ చేస్తాం. ఐ మీన్ రిలవెంట్ కాస్ట్ కన్నా వాడు పే చేసే ఆఫర్ ప్రైస్ ఎక్కువ ఉందంటే యాక్సెప్ట్ చేస్తాం. లేదు రిలవెంట్ కాస్ట్ ఎక్కువ ఉంది, కస్టమర్ తక్కువ పే చేస్తుండం అనుకో అంటే రిజెక్ట్ చేస్తాం. నేను మొత్తం మనం నేర్చుకున్నది ఇదే, ఇంతకు మించి ఏం నేర్చుకోలేదు. సో దీంతో పాటు ఈ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ టర్మాలజీని ఇంట్రడ్యూస్ చేశాను నిన్న. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏది? ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఈ కాస్ట్ ఇంకర్ అవుతాం, అదర్వైజ్ ఇంకర్ అవుతామా? ఇంకర్ అవ్వము. సో ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇంకర్ అయ్యే కాస్ట్ ఏదవుతుంది మరి? అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మన ఎగ్జాంపుల్ ఏ చెప్పుకున్నాం? ఫ్యాక్టరీ రెంట్, కరెక్టా? నువ్వు ఆఫర్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా డెఫినెట్గా రెంట్ పే చేయాల్సిందే. బట్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల సపరేట్గా ఒక మిషనరీని రెంట్కి తీసుకొచ్చినాను నేను. ఈ ఆఫర్ ఉంటే మిషనరీకి రెంట్ పే చేయాలి, అదర్వైజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు దీన్ని అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. క్లియర్? బట్ ఈ ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు తక్కువ ప్రైస్కి యాక్సెప్ట్ చేయాలంటే నథింగ్ బట్ నార్మల్గా ప్రతి ఒక్క కస్టమర్కి 150 రూపీస్ సేల్ చేస్తున్నాను. ఈ స్పెషల్ ఆర్డర్కి 110 రూపీస్కి యాక్సెప్ట్ చేసేటప్పుడు నేను కన్సిడర్ చేస్తున్న మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? ఫ్యాక్టర్, నాట్ కాస్ట్, ఫ్యాక్టర్. నేను కన్సిడర్ చేయాల్సిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ అట్ ఎనీ కాస్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ తెలియకూడదు. ఎగ్జిస్టింగ్ కస్టమర్ తెలిస్తే ఏమవుతుంది? మనోభావాలు దెబ్బతింటాయి, కరెక్టా? సరే, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ ట్రై చేయండి కింద ఉన్నదాన్ని. Decide whether to accept the special order or not. In case of excess capacity,
అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ కెపాసిటీ. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు చేయాలా, ఓకే అందరూ చేయాలి. ఎక్సెస్ కెపాసిటీ యాక్సెప్ట్ చేయాలి, ఫుల్ కెపాసిటీ చేయకూడదంట. What is the relevant cost in case of excess capacity? 2.75. షూరా? ఈ ఫిక్స్డ్ కాస్ట్ ని కన్సిడర్ చేయాలా చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ఎక్కడ చెప్పలేదు కదా, అది ఎక్కడ చెప్పలేదు అసలు అవాయిడబుల్ అన్అవాయిడబుల్ అన్నది. ఎస్ కన్సిడర్ ఏంటుంది, అగ్రీ. బట్ ఆ ₹1 అనేది అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పలేదంటే దాని మీనింగ్ ఏంటి? అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మనకు ఒకవేళ అది అవాయిడబుల్ అయితే క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్తాడు ఏది అవాయిడబుల్ ఏది అన్అవాయిడబుల్. ఏమీ చెప్పలేదంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెస్ కెపాసిటీ అంటే కేస్ 1 చేస్తున్నప్పుడు మనము ఎక్సెస్ కెపాసిటీ రిలవెంట్ కాస్ట్ ఫార్ములా ఏంటి? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇక్కడ? ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఉంది. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉందా? లేదు. సో ఓవరాల్గా 2.75. మరి ఆఫర్ ప్రైస్ ఎంత? స్పెషల్ ఆర్డర్ is 50,000 units offered at a selling price of 3.5 rupees per unit. So offer price is 3.5. Offer price 3.5. So relevant cost is less than offer price. Accept చేయాలా రిజెక్ట్ చేయాలా? ఆఫర్ ప్రైస్. ఆఫర్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ రిలవెంట్ కాస్ట్ అన్నా, రిలవెంట్ కాస్ట్ ఇస్ లెస్ దెన్ ఆఫర్ ప్రైస్ అన్నా, రెండు ఒకటే కదా. షాక్ అయిపోతున్నారు దానికి. సో ఫస్ట్ కేసులో యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ ఇది ఫుల్ కెపాసిటీ అయితే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలవెంట్ కాస్ట్? ఎంత? 3.75 4 3.5 ₹4. కస్టమర్ ఎంత ఆఫర్ చేస్తున్నాడు? 3.5. నథింగ్ బట్ రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్. ఏం చేద్దాం? రిజెక్ట్. రాసేయండి అది. relevant cost equal to normal selling price that is equal to 4 is less than, sorry greater than కదా ఇది, greater than offer price. ఆఫర్ ప్రైస్ ఎంత? 3.5. రిజెక్ట్. జస్ట్ పైన ఉన్న టేబుల్ ఒకసారి ప్రాబ్లం రెండు ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. పైన చార్ట్ గుర్తుండిపోవాలి ఇంకా అలాగే, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడు రిజెక్ట్ చేస్తాం అన్నది.
సరే వేసేయండి, ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. స్పెషల్ ఆర్డర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. సో మనం మెయిన్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు 5 మెథడ్స్ ఉన్నాయి కదా, 5 మెథడ్స్లోనూ ఒక డిసిషన్ తీసుకోవాలంటే టూ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం మనం. సో ఒక్కొక్క మెథడ్లో ఆ 2 ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేసి వస్తాను. యాజ్ ఆఫ్ నో స్పెషల్ ఆర్డర్ కంప్లీట్ అయింది కాబట్టి, స్పెషల్ ఆర్డర్లో డిసిషన్ తీసుకోవాలంటే మనం కంపేర్ చేయాల్సిన 2 ఐటమ్స్ ఏంటి, ఆఫర్ ప్రైజ్, రిలవెంట్ కాస్ట్. అలా డిఫరెంట్ మెథడ్లో డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి. ఆ రెండు క్లారిటీ ఉండాలి. స్పెషల్ ఆర్డర్లో అయితే రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్. ఓకేనా? సో క్లియర్ అయింది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షూరా? నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అడుగుతా టైం వచ్చినప్పుడు. సో నెక్స్ట్ వన్, మేక్ ఆర్ బై. సరే, ఇప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్స్ ఇది. నథింగ్ బట్ మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదా బయట నుంచి పర్చేస్ చేయడం. ఎప్పుడు మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఎప్పుడు బయట నుంచి కొంటాం, ఏ సిచ్యువేషన్స్లో? వెయిట్, మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ తక్కువ అయ్యి మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ తక్కువైతే ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ తక్కువ అయితే ఏం చేయాలి? మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఎక్కువ అవుతే, ఇవి ఫినాన్స్ టర్మ్స్ మీరు ఇప్పుడు చెప్పింది. అదర్ దెన్ ఫినాన్స్ టర్మ్స్ చెప్పండి. అసలు కాస్ట్తో సంబంధం లేకుండా ఎప్పుడు మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఎప్పుడు బయట నుంచి కొంటాం? ఎప్పుడు మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం, ఎప్పుడు బయట నుంచి కొంటాం? క్వాలిటీ ఉండాలంటే మనం చేయాలా చేయకూడదా? మనం చేయాలి. ఓకే, అంటే బయట సరిగ్గా క్వాలిటీ కూడా అంటారు, అంతేనా? సరే, క్వాలిటీ కావాలన్నప్పుడు, మనకి కావాల్సిన క్వాలిటీ కావాలనుకున్నప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం బెటర్. పర్ఫెక్ట్. ఇంకా రా మెటీరియల్ అవైలబిలిటీ ఉండి, సో రా మెటీరియల్ ఉంటే మనం చేసుకోవచ్చు, అదర్వైజ్ బయట నుంచి కొనాలి. పర్ఫెక్ట్. ఇంకా చాలా ఉన్నాయి రీజన్స్. మీరు ఒక్క నిమిషం హర్ష, మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడమైనా చెప్పండి, బయట నుంచి పర్చేస్ చేయడమైనా చెప్పండి, ఏది చెప్పినా పర్లేదు. మ్యానుఫ్యాక్చరింగే చెప్పాలని రూల్ అయితే లేదు. ఎస్ హర్ష? డిమాండ్ బయట ఎక్కువ ఉన్నప్పుడా మనం కొంటాం. సప్లై తగ్గినప్పుడు మేబీ సేఫ్ సైడ్కి కొనొచ్చు. సప్లై తక్కువ ఉందన్నప్పుడు మార్కెట్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సేఫ్ సైడ్గా ముందే కొని పెట్టుకుంటాం. కరెక్టా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నైట్ ఒక న్యూస్ వచ్చింది, నెక్స్ట్ 2 డేస్లో బంగారం ధర 30% ఇంక్రీజ్ అవుతుందని. ఏమవుతుంది ఈరోజు అంతా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయవా? ఏం చేస్తారు? లెట్స్ సే మీ అందరి దగ్గర 1 lakh అమౌంట్ ఉంది. ఓకేనా? అందరూ బంగారు ప్రియులే. ఇప్పుడు నెక్స్ట్ వన్ మంత్లో గోల్డ్ ప్రైజెస్ 30% హైక్ అవుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాలాంటి వాడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాడు. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఫస్ట్ కొనడం స్టార్ట్ చేస్తారు. కరెక్టా? ఎందుకు? ఒకవేళ ఇప్పుడు మీరు కస్టమర్ కాకుండా సెల్లర్ అయితే ఏం చేస్తారు? కస్టమర్ కాదు, ఇప్పుడు మీరు సెల్లర్. మీ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగేలా నేను చేశాను. ఎక్స్ట్రా స్టాక్ తెచ్చిపెట్టుకుంటారా? ఉన్న స్టాక్ని ఇప్పుడు సేల్ చేస్తారా? ఉన్న స్టాక్ని సేల్ చేస్తారు. మరి నెక్స్ట్ 1 month తర్వాత కదా ప్రైజెస్ పెరిగేది, అప్పుడు సేల్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా మీకు. ఇప్పుడు సేల్ చేయరు, హోల్డ్ చేస్తారా? ఓకే, ఇప్పుడు యాజ్ ఎ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. అజ్యూమ్ యు ఆర్ ఆల్ ద సప్లయర్, మీరు అందరూ సప్లయర్స్ అనుకుంటే, నెక్స్ట్ 1 monthలో ప్రైజెస్ 30% ఇంక్రీజ్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు సేల్ చేస్తారా? మీ దగ్గర ఉన్న స్టాక్ని హోల్డ్ చేస్తారా? సేల్ చేస్తామని ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. సేల్ చేస్తారు.
హోల్డ్ చేస్తామన్న వాళ్ళు పల్లవి మీరేం చేస్తారు? మీరే యూజ్ చేస్తారు వాటిని. సో మొత్తానికి సేల్ చేయాలా హోల్డ్ చేయాలనేది ఇక్కడ పాయింట్. ఎప్పుడు సేల్ చేయాలి, ఎప్పుడు హోల్డ్ చేయాలి. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నిజంగా ఫేక్ అయితే ఏం చేస్తే బెటర్? సేల్ చేస్తే బెటర్. కానీ మనకు తెలియదు కదా ఇంకా. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ట్రూ అయితే హోల్డ్ చేయాలి. సో ఇప్పుడు అసలు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ అన్నది సఫిషియెంట్గా సప్లై అవుతుందా లేదా తెలియాలంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్లో జరిగే వర్క్ అంతా మనకు ఐడియా ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని, ఈ మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెడితే నేను ఓన్లీ ఇప్పుడు ఫినాన్స్ టర్మ్లో ఆలోచించినప్పుడు ఏదర్ నాకు ప్రాఫిట్ కాస్ట్ సేవ్ అవ్వాలి, కాస్ట్ సేవ్ అయ్యేలా డిసిషన్ తీసుకోవాలి. అది మ్యానుఫ్యాక్చర్ చేస్తే కాస్ట్ తక్కువ అవుతుందా, బై చేస్తే కాస్ట్ తక్కువ అవుతుందా అనేది డెఫినెట్గా నేను ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక 15 రూపీస్ అవుతుంది, బయట నుంచి కొంటే 20 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తే బెటర్? నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలి. బట్ నాకు అంత టైం లేదు మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు ప్రోడక్ట్స్ కావాలి, నాకు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నంత టైం లేదు. బట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నా దగ్గర అంత టైం లేదు. బయట నుంచి కొంటే 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది నాకు. ఏం చేద్దాం? మ్యానుఫ్యాక్చరా బయ్యా? బై షూర్. సో మనం బై చేయాలా మేక్ చేయాలనేది ఓన్లీ ఫినాన్షియల్ టర్మ్స్ మీద డిపెండ్ అవుతుందా, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి? అదర్స్ ఫ్యాక్టర్స్ కూడా. ఇప్పుడు మనం ఆలోచించింది ఫినాన్స్ టర్మ్సా, అదర్ ఫ్యాక్టరా? అదర్ ఫ్యాక్టర్స్ని ఆలోచించి డిసిషన్ తీసుకున్నాం. ఈవెన్ దో కాస్ట్ ఎక్కువ అవుతుందని తెలిసినా సరే కాస్ట్ని పక్కన పెట్టి సిచ్యువేషన్ అలాంటిది, ఇమీడియట్గా కావాలి కాబట్టి బయటించుకుంటున్నాం, అదర్ దాన్ మనీ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేసే పాయింట్, ఈ అదర్ దాన్ మనీ ఫ్యాక్టర్స్ కాకుండా ఓన్లీ మనీ ఫ్యాక్టర్స్ మాత్రమే ఆలోచిస్తాం. అయితే బట్ ఓన్లీ ఫినాన్షియల్ టర్మ్స్లో మాత్రమే ఇక్కడ డిసిషన్ తీసుకుంటాం. దాని మీనింగ్ ఏంటి? ఆల్ అదర్ థింగ్స్ ఆర్ రిమైన్ కాన్స్టాంట్. ఫస్ట్ అజంప్షన్ క్లారిటీ ఉండాలి. అదర్వైజ్ పిచ్చి పిచ్చి డౌట్లన్నీ వస్తాయి మధ్యలో. ఎందుకు బయట నుంచి కొనకూడదు, ఏమైనా కస్టమర్ ఎమర్జెన్సీ అడిగిండొచ్చేమో, ఇలాంటి డౌట్స్ అన్ని రాకూడదు. ఇక్కడ ఓన్లీ ఫినాన్షియల్ టర్మ్స్ గురించి ఆలోచిస్తున్నాము అంటే ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ కాన్స్టాంట్. ఆ ఒక్క పాయింట్ క్లారిటీ ఉండాలి. సరే చూద్దాం. డిసైడ్ వెదర్ టు అవుట్ సోర్స్ ఆర్ పర్చేజ్ అవుట్ సైడ్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ హౌస్. ప్రొడ్యూస్ ఇంటర్నల్లీ. ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి? ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ లెస్ దాన్ పర్చేస్ ప్రైస్, ప్రొడ్యూస్ ఇన్సైడ్. మరి ఇక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? మనం ఇంకర్ అయ్యే కాస్టే. ఏ కాస్ట్ ఇంకర్ అవుతాం? వేరియబుల్ కాస్ట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఏదైనా ఉంటే ఆపర్చునిటీ కాస్ట్ కూడా. ఆపర్చునిటీ కాస్ట్ క్లారిటీ ఉంది కదా ఇప్పటికే మీకు, బట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ పాయింట్ కూడా చూద్దాం. సో ఇక్కడ మీకు మీ రిలవెంట్ కాస్ట్ ఫార్ములా ఏంటి? వేరియబుల్ కాస్ట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. మేబీ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక 150 రూపీస్ అవుతుంది ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. అదే బయట సేమ్ ప్రోడక్ట్ని 200 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. కేస్ 1. కేస్ 2 120 రూపీస్కే సేల్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 ఫ్యాక్టర్ తీసుకుంటే రిలవెంట్ కాస్ట్ ఈజ్ 150, ఆఫర్ ప్రైస్ ఇస్ 200. సో రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ ఆఫర్ ప్రైస్. ఏం చేయాలి? మేక్. సింపుల్గా చెప్పాలంటే మేక్, మనమే మేక్ చేయడం బెటర్. అలా కాకుండా ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ పర్చేస్ ప్రైస్. అంటే నేను చేస్తే 150 రూపీస్ అవుతుంది, నేనే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే 150 అవుతుంది. అదే బయట నుంచి కొంటే 120 అవుతుంది. ఈ టైంలో ఏం చేయాలి? బై. అంతే. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ పర్చేస్ ప్రైస్, ప్రొడ్యూస్ ఇన్సైడ్. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ పర్చేస్ ప్రైస్, పర్చేస్ అవుట్ సైడ్. మరి ఇక్కడ ఇర్రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? సేమ్ టైప్ ఆఫ్ కాస్ట్ లేని, కొత్తవి ఏముండవు. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఒకటి. సంక్ కాస్ట్, ఆల్రెడీ మన దగ్గర మిషనరీ ఉంటుంది కదా, వాటి మీద ఇంకరైనా కాస్ట్ రిమైన్స్ సేమ్ ఇఫ్ యూ పర్చేజ్ అవుట్ సైడ్. సో ఏవైతే కాస్ట్లను ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేసినా బయట నుంచి పర్చేస్ చేసినా కాన్స్టాంట్గా ఉంటాయో ఆ కాస్ట్ అన్నీ కూడా ఏమవుతాయి? ఇర్రిలవెంట్ కాస్ట్. మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మీరు ఇంకర్ ఎక్స్ట్రా కాస్ట్ మాత్రమే రిలవెంట్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? చాలా ఈజీ కాన్సెప్ట్. ఒకసారి అనలైజ్ చేసి కింద ఎగ్జాంపుల్ ట్రై చేసేయండి.
బై. వాట్ అబౌట్ అదర్స్? నేను సంతోష్ ఏం చెప్తా చేస్తా. సంతోష్ నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తా చేస్తా. నేను సంతోష్ మాటే వింటా. మేకా? షూర్. ఎందుకు? ఏమన్నా డిసైడ్ వెదర్ టు మేక్ ఆర్ బై ద ప్రోడక్ట్, ఆల్సో పొటెన్షియల్ సేవింగ్. ఓకే, ఒకవేళ మనకు రిలవెంట్ కాస్ట్ ఏమి వస్తుంది చెప్పండి ఒకసారి. 2.5 వస్తుందా? 3.5, 1.5, 1, బికాస్ అవుట్ సైడ్ సప్లయర్ ప్రైస్ అంటే బయట నుంచి కొంటే మనము 7.75 రూపీస్ ఇంకర్ అవుతాం. సో మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కష్టం అవుతుంది మరి రిలవెంట్ కాస్ట్? 2.5 ప్లస్ 3.5 ప్లస్ 1.5, 7.5. మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే 7.5, బయట నుంచి కొంటే 7.75. ఏం చేస్తే బెటర్ మరి? మేక్. అంతే కదా, మనం ఇంకర్ అయ్యే కాస్టే తక్కువ అవుతుంది, బయట ఎక్కువ కాస్ట్ ఉంది 7.75. 7.75, 7.5 ఏది బిగ్ అమౌంట్ తెలుసా? అయితే ఓకే, మేక్. అయితే ఇంకో ఎగ్జాంపుల్ ఉండాలి కదా, మిస్ అయింది ఇక్కడ. నేను ఇదే క్వశ్చన్కి ఇంకొక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నా. సేమ్ క్వశ్చన్, ఆపర్చునిటీ కాస్ట్ 6,000 కూడా ఉంది. ఆపర్చునిటీ కాస్ట్ సేమ్ క్వశ్చన్, ఆపర్చునిటీ కాస్ట్ 6,000. ఇక్కడ ఏం చేయాలి? మేక్ చేస్తే బెటరా, బై చేస్తే బెటరా? బై. ఇంకా బయ్యా? షూర్. ఏం చేశారు ఇప్పుడు? ఏం అడ్జస్ట్మెంట్ చేశారు ఇప్పుడు? రిలవెంట్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ ఎంత యాడ్ చేస్తారు? ఎలా వస్తుంది? 6,000 ఫర్ 5,000 యూనిట్స్ ఎంత? 1.2 వస్తుందా? 1.2. ఓవరాల్ రిలవెంట్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 8.7. మన బయట 7.75కే అవైలబిలిటీ ఉంది కాబట్టి అడ్వైజబుల్ టు బై. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, కరెక్టా? రిలవెంట్ కాస్ట్ అంటే ఏదో రాస్తాం, ప్లస్ ఆఫర్ ప్రైస్, ఐ మీన్ పర్చేస్ ప్రైస్ అంతా కూడా కంపేర్ చేస్తాం. జస్ట్ బై అని చెప్పేసి వదిలేయకూడదు, డెఫినెట్గా కంక్లూజన్ పాయింట్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం రెండింటిని కంపేర్ చేసి చూపించాలి. ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్ దెన్ విల్ ఇంకర్ హౌ మచ్ ప్రైస్? 8.7 rupees per unit. But for the same unit, if we purchase outside, how much it will cost? 7.75. By comparing the relevant cost and purchase price, we can conclude that, ఏం కంక్లూడ్ చేయొచ్చు? It is advisable to buy a maker, buy the product from outside. Conclusion point definitely గా రాయాలి. Otherwise, trust me, almost 20 to 25 marks మిస్ అవుతారు. 20 to 25% of marks. 6 మార్క్స్ క్వశ్చన్ అయితే హార్డ్లీ 4 మార్క్స్ పడతాయి అంతే, వితౌట్ కంక్లూజన్. సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కంక్లూజనే. సొల్యూషన్ అటు ఇటు చూసి రాసినా సరిపోతుంది, బట్ కంక్లూజన్ మాత్రం, కంక్లూజన్ చూసి రాయలేమ్మా. చూసి రాయొచ్చు, కాకపోతే మీ ఫ్రెండ్ ఏం చేస్తాడో మీరు కూడా అదే చేసినట్టు అవుతుంది, అప్పుడు యూజ్ ఉండదు దానివల్ల. బట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, కంప్యూటర్కి చిటికలో పని ఐడెంటిఫై చేయడం, మీరు కాపీ కొట్టి రాసారా ఓన్గా రాసారా అన్నది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆన్లైన్ ఎగ్జామ్ కాపీ కొడితే ఏం చేయాలి? ఏం చేస్తాం? మనం సేఫ్ పొజిషన్ ఉండాలంటే యాజ్ ఎ స్టూడెంట్గా థింక్ చేయండి. కాపీ కొడుతున్నాం అయినా సరే సిస్టమ్కి దొరకకూడదు. టర్మ్స్ చేంజెస్ రాస్తారా? నేనైతే కామర్స్ పెట్టి రాస్తాను. కామర్స్ స్పేస్ ఒకసారి స్పేస్ నొక్కాల్సిన దగ్గర 2 times స్పేస్ ఐడెంటిఫై చేయదు అప్పుడు సిస్టమ్. మొత్తానికి మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసినారా దొరికిపోతారు. సో మనకు అదృష్టం లేదు కదా, ఎలాగో దొరికిపోయే అదృష్టం కాదు నేను చెప్తున్నది, ఆన్లైన్ అదృష్టం. ఆ రోజులు అయిపోయాయి అప్పుడే. సరే, ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి. నేను పర్టికులర్గా ఇంతవరకు థింక్ చేసింది ప్రోడక్ట్ని నేను ప్రొడ్యూస్ చేయాలా, బయట నుంచి పర్చేస్ చేయాలా, అంతేనా?
ప్రోడక్ట్ని నేను ప్రొడ్యూస్ చేస్తే బెటరా, బయట నుంచి పర్చేస్ చేస్తే బెటరా? అంతేగాని ఎక్కడైనా నేను మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత కస్టమర్కి ఎంత సేల్ చేయాలి అనే పాయింట్ ఎక్కడైనా థింక్ చేశానా? ఎక్కడా థింక్ చేయలేదు. నేను మ్యానుఫ్యాక్చర్ చేసినా సేమ్ ప్రైస్కే సేల్ చేస్తాను, బయట నుంచి కొన్నా కూడా సేమ్ ప్రైస్కే సేల్ చేస్తాను కస్టమర్కి. కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ చదవండి. దెర్ ఈజ్ నో డిస్కషన్ ఆఫ్ రెవెన్యూ వైల్ టేకింగ్ ద మేక్ ఆర్ బై డిసిషన్. రెవెన్యూ గురించి మనం ఎక్కడ పాయింట్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ మేకా బయ్యా ఒకే పాయింట్, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నాం. బికాస్ ఈవెన్ యూ మేక్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ యూ సెల్ ద ఫినిష్డ్ గుడ్స్ టు ద కస్టమర్ అట్ సేమ్ ప్రైస్. నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసినా సరే బయట నుంచి కొన్నా సరే అల్టిమేట్గా కస్టమర్కి ఏం చేస్తావు? సేమ్ ప్రైస్కే సేల్ చేస్తాం. ఓకేనా? జస్ట్ వేస్ట్ చేయండి అది కూడా ఒకసారి. ఈ మధ్య మేక్ ఆర్ బై ఈ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2 కాన్సెప్ట్స్ ఎలా అడుగుతున్నాడంటే జస్ట్ ఒక 4 లైన్స్ ఇస్తాడు. నథింగ్ బట్ నేను ఈ పర్టికులర్ కాస్ట్ ఈ పర్పస్ కోసం ఇంకర్ అయ్యాను, ఇది అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా మనకి అడుగుతున్నాడు, రిలవెంటా ఇర్రెలవెంటా మనకు అడుగుతున్నాడు. కాబట్టి ఓన్లీ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ టాపిక్ వరకు ప్రతిదీ కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. ఓకేనా? రివైజ్ చేయండి ఒకసారి ఫస్ట్. మిథిల్ నీ ఫ్రెండ్ ఎక్కడా? రాలేదా? ఉన్నాడా హైదరాబాద్లో? సో ఈ వీకెండ్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 మీద కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్గా ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ కాదు, కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్గా ఉంటాయి. నేను రూపేష్ నవ్వుతూనే క్లారిటీ వచ్చేస్తుంది నాకు. సరే గైస్, ఇప్పుడు ఒకసారి చెప్పండి, స్పెషల్ ఆర్డర్లో డిసిషన్ తీసుకోవాలంటే కంపేర్ చేసిన 2 ఐటమ్స్ ఏంటి? రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్. అదే ఒకవేళ మేకర్ బైలో అయితే రిలవెంట్ కాస్ట్, పర్చేస్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ఆపర్చునిటీ కాస్ట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి కదా. కోర్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం లాస్ట్ క్లాస్లో. అసలు ఆపర్చునిటీ కాస్ట్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు అనే ఆప్షన్ చూద్దాం. ఓకేనా? ఐ థింక్ లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ కొంతమంది మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మరీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ నా ఫ్యాక్టరీలో వర్క్ కంటిన్యూ చేస్తున్నాను. సమ్ స్పేస్ వచ్చేసి స్పేర్ కెపాసిటీ ఉంది, అంటే యూజ్ చేయట్లేదు నేను, కాబట్టి దీన్ని రెంట్కి పే చేస్తున్నాను. రెంట్కి వేరే వాళ్ళకి ఇచ్చాను, లెట్స్ సే 10,000కి రెంట్కి వేరే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా. ఇది ఇయర్ 1. ఇయర్ 2కి ఏమైందంటే నేను నా బిజినెస్ని ఇంకా కాస్త ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా, సో ఈ స్పేస్ని కూడా యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను యూజ్ చేయాలా వద్దా అనేది నా డౌట్. యూజ్ చేయాలా వద్దా? యూజ్ చేస్తున్న, ఒకవేళ యూజ్ చేయాలని డిసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఈ 10,000 రూపీస్ రెంట్ నాకు ఇంకొస్తుందా? రాదు. కాబట్టి 10,000 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేసుకోవడం వల్ల నేను ఎక్స్ట్రాగా ఇంకో 5,000 ఇంకర్ అవుదాం అనుకుందాం. మెటీరియల్ కాస్ట్ అవ్వచ్చు, ఏ కాస్ట్ అయినా అవ్వచ్చు, ఎక్స్ట్రాగా ఇంకో 5,000 ఇంకర్ అవుతాను. ఇప్పుడు నేను ఎక్స్పాన్షన్ చేయాలి, ఈ స్పేస్ని యూజ్ చేసుకోవాలనేది గుడ్ డిసిషనా బ్యాడ్ డిసిషనా తెలియాలి అంటే నువ్వు ఎక్స్పాన్షన్ చేయడం వల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 15,000 ఉండాలి. గ్రేటర్ దాన్ 15,000 ఉంటే మాత్రమే నువ్వు ఎక్స్పాన్షన్ చేయాలి అని నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్. 10,000 15,000 కన్నా తక్కువ వచ్చింది అంటే డెఫినెట్గా యు ఆర్ ఇన్ లాసెస్. కరెక్టా? జనరల్గా మనం ఏం థింక్ చేస్తాం, మనం ఎక్స్ట్రాగా ఇంకర్ అయ్యి 5,000 మాత్రమే ఇంకర్ అవుతాం, ఈ 5,000 మాత్రమే కన్సిడర్ చేస్తాం, కానీ 10,000 రావాల్సింది రావట్లేదు కదా, అది ఎవరు కన్సిడర్ చేయరు. సో దిస్ ఇస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. లేదు ఇలా కాకుండా అసలు ఏమీ లేదు, ఆ ఫ్రీ స్పేస్ అలాగే ఉంది, అది కూడా ఖాళీగానే ఉంది, రెంట్ కూడా ప్రొవైడ్ చేయలేదు నేను. ఇప్పుడు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చా చేయకూడదా? నేను
చేయొచ్చు, కానీ రిలవెంట్ కాస్ట్ ఎంత? నిల్. రిలవెంట్ కాస్ట్ ఏం లేదు కదా, రెంట్కి పే చేస్తే మాత్రమే వస్తుంది ఒక రెంట్. నేను రెంట్కి ఇవ్వట్లేదు కదా. రెంట్కి ఇచ్చి ఆ స్పేస్ని నేను ఓన్గా యూస్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ఓకేనా? నా స్పేస్ని ఎవరు రెంట్కి తీసుకోలేనప్పుడు నేను ఎక్స్పాన్షన్ చేసుకుంటాను, తప్పేముంది? ఓన్లీ 5,000 మాత్రమే ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతున్నప్పుడు నేను 5,000 ఈజ్ నాట్ ఆపర్చునిటీ కాస్ట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రా కాస్ట్ అదర్ దెన్ ఆపర్చునిటీ కాస్ట్. సో ఇప్పుడు ఈ కేసులో నేను తీసుకున్న ఎక్స్పాన్షన్ చేయాలని తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా తెలియాలి అంటే నాకు డెఫినెట్గా ఎంతకన్నా ఎక్కువ అమౌంట్ రావాలి, 5,000 కన్నా ఎక్కువ రావాలి. 5,000 కన్నా ఎక్కువ వచ్చిందా, ఎస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ డిసిషన్ టు ఎక్స్పాండ్ చేయొచ్చు ఆ టైంలో. అది ఇంతకుముందు కేసు అనుకోండి, ఎక్స్పాండ్ చేయాలంటే మీకు బెనిఫిట్ ఎంత రావాలి, 15,000 కన్నా ఎక్కువ రావాలి. క్లారిటీ వస్తుందా ఆపర్చునిటీకి సంబంధించి? సో ఇక్కడ ఉంది ఆపర్చునిటీ కాస్ట్, సేమ్ ఎగ్జాంపుల్ ఉంది, అయితే నేనే మిస్ అయ్యాను. సో కాస్ట్ తెలిసిన పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, జస్ట్ ఒకసారి చూద్దాం. సో అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే వీ కెన్ అవాయిడ్ ఇట్ బై అవుట్సోర్సింగ్. అవుట్సోర్స్ చేసి అవాయిడ్ చేయగలిగే కాస్ట్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మాత్రమే కాస్ట్ ఇంకర్ అవుతాం, మ్యానుఫ్యాక్చర్ చేయకుండా బయట నుంచి కొంటే కాస్ట్ ఇంకర్ అవ్వం. అలాంటి కాస్ట్ని అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్గా కన్సిడర్ చేస్తాం. అదే అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే అన్అవాయిడ్ బై అవుట్సోర్సింగ్. నువ్వు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన బయట నుంచి కొన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ అన్అవాయిడబుల్. మరి ఆపర్చునిటీ కాస్ట్ అయితే ఇఫ్ స్పేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ ప్రొడక్షన్ హ్యాస్ అన్ ఆల్టర్నేటివ్ యూజ్. ఆల్టర్నేటివ్ యూజ్ ఉంది, నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్లో రెంట్కి ఇచ్చాను నేను. ఇఫ్ ఎస్ దెన్ కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్. ఒకవేళ రెంట్కి ఇచ్చాము ఆల్టర్నేటివ్ యూజ్ ఉంది అనుకుంటే ఎస్ ఆపర్చునిటీ కాస్ట్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే డోంట్ కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్, దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ నిల్ ఇన్ దట్ కేస్. సింపుల్. ఫస్ట్ కేసు వచ్చేసి రెంట్కి ప్రొవైడ్ చేయడం, ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఇంకా రెంట్ రాదు కదా నాకు, సో అది ఆపర్చునిటీ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. సెకండ్ కేసు వచ్చేసి రెంట్కి ఏమి ఇచ్చుండను, కాకపోతే నేనే ఎక్స్పాన్షన్ చేసుకుంటా, అప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ విల్ బి నిల్. సో ఎగ్జాంపుల్ ఆల్రెడీ చేసింది ఇంతకుముందు ఎగ్జాంపుల్. గైస్ ఈ పాయింట్ ఎక్స్ట్రా ఉంది, ట్రై చేయండి చూద్దాం. ఎంటిటీ కెన్ అవాయిడ్ 50% ఆఫ్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఆ పాయింట్ కొత్తగా ఉంది కదా, ట్రై చేయండి చూద్దాం. ఇప్పుడు డిసైడ్ వెదర్ టు మేక్ ఆర్ బై. మేక్ చేయాలా, బై చేయాలా? బై, షూర్. హిమేష్ ఎక్కడ రాలేదా? సరే గైస్, వేరియబుల్ కాస్ట్ ఏదైతే వస్తుందో చెప్పండి. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 7.5 అనేది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో ఎంత పర్సెంట్ మనం అవాయిడ్ చేయగలము అంటే 0.5% అవాయిడబుల్, 0.5% అన్అవాయిడబుల్. సారీ 0.5 రూపీస్. మరి వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? 2.5 ప్లస్ 3.5 ప్లస్ 1.5 ప్లస్ 0.5. ఇది ఇంతకుముందు ఎంత వచ్చింది నా ఆపర్చునిటీ కాస్ట్? 1.2. ఎంత వస్తుంది టోటల్ కాస్ట్? 9.3నా? 9.2. మరి ఆఫర్ ప్రైస్ ఎంత? పర్చేస్ ప్రైస్ 7.5. మరి ఏం చేద్దాం? బయట నుంచి కొంటే 7.5, 7.75 ఇక్కడ ఉంది. బయట నుంచి కొంటే 7.75, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే 9.2. ఏం చేద్దాం? బై.
ఎస్ క్లియర్. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నార్మల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ మనము మనమే ఓన్గా మేక్ చేసుకోవచ్చు ఇంట్లో, ఆర్ బయట నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు, కరెక్టా? ఒకవేళ మనం బయట నుంచి కొంటున్నాం అనుకోండి, ఆర్డర్స్ పెట్టి పర్చేస్ చేసి తింటున్నాం అనుకోండి, మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? చాలా విషయాల్లో మనం ఆలోచించాలి కదా బయట నుంచి కొంటున్నప్పుడు. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? టేస్ట్, క్వాలిటీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? క్వాంటిటీనా? క్వాంటిటీ, సరే మీకోసం క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ. ఇంకా ఇంకేవి కన్సిడర్ చేస్తారు? రివ్యూస్ చేస్తారా చేయరా? అది తెలుసుకోవాలి కదా, వాడు నిన్నటిది పెడుతున్నాడా, ఈరోజు పెడుతున్నాడా, లేకపోతే వేడవాడు మిగిలింది పెడుతున్నాడా? క్లారిటీ ఉండాలి కదా. ఇంకా ఇంకేవి కన్సిడర్ చేస్తారు? ప్రైజెస్ కాదు, అదర్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ప్రైస్. అంతేనా కన్సిడర్ చేసేది? ఇంకేం కన్సిడర్ చేయరా? ఎంత టైంలో డెలివరీ అవుతుంది, నథింగ్ బట్ డెలివరీ టైం. ఇంకా నాకు చెప్పు, నాకు చెప్పు, శ్రీకాంత్కి చెప్తావా? సరే ఇంకా ఏం కన్సిడర్ చేస్తారు? ఇంకా పోనీ ఇలా కాదు కానీ హాస్టల్లో తింటున్నారు కదా, తినేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు చెప్పండి? ఇన్వెస్టిగేషన్ డెప్త్గా ఉంటుంది కదా అప్పుడు. సారీ, హైజీనిక్, ఓకే పర్ఫెక్ట్. ఇంకా నంబర్ ఆఫ్ పురుగులా ఇంకా ఇంకేం కన్సిడర్ చేస్తారు? గైస్ మీరు ఏం అబ్జర్వ్ చేయరా? నిజంగా చేయరా? ఇక్కడ తినట్లేదంటే బయటనే తింటున్నట్టే కదా, మరి ఆ బయట ఏం అబ్జర్వ్ చేస్తారు? క్వాలిటీ క్వాంటిటీ కాకుండా, ప్రైస్ కాకుండా, టేస్ట్, ఇంకేం నిజంగా ఇంతేనా? ఇంకేం కన్సిడర్ చేయరా? ఫస్ట్ మీకు ఆకలి ఉందో అది కన్సిడర్ చేయరా? చేయాలి కదా. నథింగ్ బట్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి మనం, కరెక్టా? వితౌట్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఎన్ని కన్సిడర్ చేసినా ఏం యూజ్ మీకు, కరెక్టా కాదా? సో సేమ్ అలాగే మేక్ ఆర్ బై కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, లెట్స్ సే ఇప్పుడు నేను నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నా ప్రోడక్ట్ని, లెట్స్ సే నాకు రా మెటీరియల్ ఎక్స్ కావాలి, ఓకేనా? రా మెటీరియల్ ఎక్స్ని నేనే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే లెట్స్ సే 50 రూపీస్ అవుతుంది, బయట ఇంటి కొంటే 30 రూపీసే అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తాను, నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలని చూస్తున్నా, బయట నుంచి కొంటాను, కానీ అసలు నాకు రా మెటీరియల్ అవసరం లేదు. ఇప్పుడు కొనాలా? కొనకూడదు. సో ప్రైస్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి రా మెటీరియల్ బయట నుంచి కొనకూడదు, ఈవెన్ దో తక్కువ కాస్ట్ అయినా సరే. ఇప్పుడు డైలీ మనం బిర్యానీ చేసుకోవాలి అంటే ఆకలి ఉంటే కదా బిర్యానీ చేసుకుంటాం, ఆకలి లేకుండా బిర్యానీ చేసుకుని పెట్టి రేపు తింటామా? మరి లేదు కదా. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా చూసుకోవాలి, రిక్వైర్మెంట్ ఉంటే చేస్తాం, అదర్వైజ్ లేదు. మీరు ఇప్పుడే ఫైనల్ కోచింగ్ తీసుకుంటారా? ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందా? లేదు, యూజ్ లేదు కదా తీసుకొని, తక్కువ కాస్ట్ వస్తుంది, ఫ్రీగా చెప్తాను క్లాసులు, తీసుకుంటారా? తీసుకోకూడదు. సో బికాజ్ ఎందుకు? రిక్వైర్మెంట్ లేదు ఫస్ట్ మనకి, కరెక్టా? సో రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవాలి. ఇలా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు? బై చేసేటప్పుడు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి ఒకసారి. నాలెడ్జ్ ఆఫ్ సప్లయర్. ఫస్ట్ మీరు ఒకవేళ ఫుడ్ అయితే ఏ హోటల్ నుంచి మీరు ఆర్డర్ పెడుతున్నారు, మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. సో నాలెడ్జ్ ఆఫ్ సప్లయర్ గురించి నాలెడ్జ్ ఉండాలి. మీరు ఫస్ట్ టైం విజిటింగ్ చేసినప్పుడు ప్లేట్లో రకరకాల నాన్ వెజ్ ప్రియులన్నీ కనిపించాయి అట్లా మీకు. మీరు ఏదో నాన్ వెజ్ ఆర్డర్ చేశారు, అది కాకుండా మిగతావన్నీ కనిపించాయి. మీకు ఆ స్వీట్ మెమరీ అలా గుర్తుండిపోయింది. నెక్స్ట్ టైం ఆర్డర్ చేస్తారు హాస్టల్ నుంచి, చేయరు. సో నాలెడ్జ్ అబౌట్ సప్లయర్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ సప్లయర్. అసలు ఆ సప్లయర్ ఏంటి, వాడికి అసలు లైసెన్స్ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ సప్లై చేస్తారు. మన ఇండియాలో లైసెన్స్ ఉంటే మాత్రమే ఆల్కహాల్ సప్లై చేయాలి, కరెక్టా? నీ ఫ్రెండ్ ఎవడో ఒకటి సప్లై చేస్తున్నాడు లైసెన్స్ లేకుండా, తీసుకొని యూజ్ చేసావు నువ్వు, ఏమవుతుంది నెక్స్ట్ రోజు? ఒకవేళ దొరికితే మీ ఫ్రెండ్ ఎలాగో ఎక్స్పర్ట్ కాబట్టి తప్పించుకుంటాడు, అమాయకులు ఎవరు? మనమే కదా, బలవుతాం డెఫినెట్గా. అలాంటప్పుడు నాకు తెలియదు సార్ వాడు లైసెన్స్డ్ కాదు అని చెప్తే వింటాడా పోలీస్? ఆవిడ డైలాగ్ వస్తుంది ఏమని,
ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాట్ ఎక్స్క్యూజ్, కరెక్టా? సో యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ యువర్ సప్లయర్. మీ సప్లయర్ లైసెన్స్ ఉందా లేదా, ఆథరైజ్డ్ పర్సనా కాదా, వీడు అన్ని డమ్మీ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాడా, ఒరిజినల్ ప్రోడక్టే సేల్ చేస్తున్నాడా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. స్కిల్ ఉందా లేదా చూడాలి. స్కిల్ అంటే ఏ స్కిల్? చాలా రకాలుగా ఆలోచించాలి. స్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీవు పర్టికులర్గా ప్రోడక్ట్ టెక్స్ని డెలివరీ ప్రోడక్ట్ టెక్స్ని రిక్వైర్మెంట్ నీకు ఉంది అంటే వాడు ప్రోడక్ట్ టెక్స్ రిక్వైర్మెంట్ ఇంతకుముందు ఎప్పుడైనా చేశాడా, నా ఆర్డర్ని ఫుల్ఫిల్ చేసే క్యాపబిలిటీ అతనికి ఉందా లేదా, అసలు ఆ పర్టికులర్ రా మెటీరియల్ని ఇన్ టైంలో నాకు సప్లై చేయగలడా లేదా, ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా, అతనికి అంత స్కిల్ ఉందా లేదా, ఫస్ట్ నన్ను హ్యాండిల్ చేయగలడా లేదా, అవన్నీ కూడా ఆలోచించాలి. యాక్సెస్ ఆఫ్ రా మెటీరియల్ టు సప్లైర్, ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్కహాల్ అన్నంత మాత్రాన డైరెక్ట్గా సప్లై ఉంది కదా అని చెప్పి తీసుకోకూడదు. సప్లై చేయడానికి ఆథరైజ్డా కాదా, యాక్సెస్ ఉందా లేదా, ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. అల్టిమేట్గా క్వాలిటీ, కోర్ కాంపిటెన్స్. ఇక్కడ కోర్ కాంపిటెన్స్ అంటే వీడి రా మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల మార్కెట్లో నీకేమైనా అడ్వాంటేజ్ ఉందా, వీడి రా మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల మార్కెట్లో నీకేదైనా అడ్వాంటేజ్ ఉందా. చాలామంది మీరు ఫర్నిచర్ షాప్ షోరూమ్స్కి అలా వెళ్ళండి, వాళ్ళు పర్టికులర్గా కొన్ని కంపెనీస్ చెప్తారు, మేము వాళ్ళ ప్రోడక్ట్ యూస్ చేస్తాము, వీళ్ళ ప్రోడక్ట్ యూస్ చేస్తాము, సో క్వాలిటీ అవుట్పుట్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది, ఇలాంటివన్నీ. సో నువ్వు రా మెటీరియల్ని యూస్ చేయడం వల్ల నీకు ఏదైనా అడ్వాంటేజ్ ఉందా, నువ్వు డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అండ్ ఎక్స్పోజింగ్. ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంత పెద్దవాడు యూస్ చేస్తాడు, కానీ సింపుల్గా చెప్పాలంటే హీఈస్ ఆథరైజ్డ్ ఆర్ నాట్, అతనికి ఆ రైట్ ఉందా లేదా వెరిఫై చేయాలి. టైమ్లీనెస్. ఇక్కడ టైమ్లీనెస్ స్పెసిఫిక్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఇన్ టైంలో నీకు కావాల్సినప్పుడు సప్లై చేయగలరా లేదా రా మెటీరియల్. నాకు అవసరమైన నేను అడిగిన ప్రతిసారి పంపిస్తున్నాడు, బట్ నాకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా 10 daysలో చేసే వరకు నేను 1 dayలో కంప్లీట్ చేసి పంపించాలి. నేను ఆఫర్ని యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు 10 daysకి కావాల్సిన రా మెటీరియల్ నాకు సప్లై చేయగలడా చేయలేడా. చేయకపోతే ఎవరు పరుగు పోతుంది అక్కడ, సప్లయర్దా మందా. మీ ఇంటికి గెస్ట్ వచ్చారు, మీరు జొమాటోలో డైలీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, వాడు 5 minutes అంటే 5 minutesలో డెలివరీ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇంటికి గెస్ట్లు వచ్చారు 15 మంది, 15 పాకెట్లు ఆర్డర్ పెట్టారు, ఇప్పుడు 15 డెలివరీ ఐటమ్స్ పెట్టారు. ఈ రోజు 5 minutesలో కాకుండా 5 hours తీసుకున్నాడు ట్రాఫిక్లో ఇరుక్కొని. ఎవరు పరుగు పోయింది ఇప్పుడు, జొమాటోదా మీదా, మీది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మీరు ఇన్ టైంలో ఒకరికి ప్రామిస్ చేసి మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అంటే లాస్ వచ్చేది ఎవరికి, ఫస్ట్ మనకి. మనం ఆ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళ మీద చూపిస్తాం మరి సప్లయర్ మీద, బట్ లాస్ జరిగిన తర్వాత ఇంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తే ఏం యూజ్ ఉంటుంది, యూజ్ ఉండదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అప్పటికి, కరెక్టా. మెయింటైన్ సేఫ్టీ స్టాక్, మెయింటైన్ చేస్తాడా లేదా చూడాలి. ఎవరు, మనం కాదు, సప్లయర్. ఇన్ కేస్ ఎమర్జెన్సీ నాకు కావాలి, ఎక్స్ట్రా స్పెషల్ ఆర్డర్ వచ్చింది, ఇప్పటికిప్పుడు ఎక్స్ట్రా గుడ్స్ కావాలంటే నాకు ప్రొవైడ్ చేయగలడా లేడా. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాడు, వాడి దగ్గర సేఫ్టీ స్టాక్ ఉన్నప్పుడు. లేకపోతే ప్రొవైడ్ చేస్తాడా, చేయడు. కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ సేఫ్టీ స్టాక్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, నేను నార్మల్గా స్పెషల్ ఆర్డర్ రావు, నాకు నార్మల్గా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు, నాకు ఇలాంటి స్పెషల్ ఆర్డర్స్ రావు. సప్లైర్కి చెప్తున్నాను, ఇప్పుడు చెప్పేమాట సప్లైర్కి చెప్తున్నా. ఒకవేళ అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే స్పెషల్ ఆర్డర్స్ వస్తే నేను ఇమీడియట్గా కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ కేజీస్ అడుగుతాను రా మెటీరియల్, నువ్వు ప్రొవైడ్ చేయగలవా అన్న క్వశ్చన్ వాడికి రైస్ చేశాను. సింపుల్గా చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో ఎక్కువ రా మెటీరియల్ అడుగుతాను, నువ్వు ప్రొవైడ్ చేయగలవా చేయలేవా. వాడు చెప్పాడు ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే మెంబర్షిప్ తీసుకోవాలన్నాడు. నార్మల్గా రియల్ టైంలో జరిగే మెంబర్షిప్లు ఇవే. మెంబర్షిప్లు ఎందుకు ఉంటాయి అంటే, వన్స్ నువ్వు మెంబర్షిప్ తీసుకున్నావు అంటే వాడు సేఫ్టీ స్టాక్ నీకోసం మెయింటైన్ చేస్తాడు ఎప్పటికైనా సరే. మెంబర్షిప్ తీసుకోలేదు అంటే వాడు ఎన్ని సెండ్ చేయగలడో అన్నీ సెండ్ చేస్తాడు, ఎక్స్ట్రా సెండ్ చేయడు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ డిలైట్ మెంబర్షిప్ ఉంది అంటే మీరు యూస్ ఎయిర్కాట్ ఐడియా, చాలా షాపింగ్ మాల్స్లో మెంబర్షిప్ ఉంటుంది. నువ్వు మెంబర్షిప్ తీసుకొని ఒక 2 months 3 months కంటిన్యూగా వెళ్ళి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసావంటే వాళ్ళ రిజిస్టర్లో బుక్ అయిపోతుంది. వీడు మంత్లీ ఒకసారి వస్తున్నాడు కాబట్టి వీడి కోసం స్పెషల్గా ఒక స్టాక్ అన్నది మనము సేఫ్టీ స్టాక్లో ఉంచాలి. వాడికి ఒక క్లారిటీ వస్తుంది ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలన్నది. బట్ నువ్వు నీ కోసం మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మెంబర్షిప్ ఫీజ్. దాన్నే కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటాడు. నీ సేఫ్టీ స్టాక్ని మెయింటైన్ చేయడానికి ఏదైనా ఎక్స్ట్రా కాస్ట్ కన్సిడర్ చేస్తున్నాడా నీ సప్లయర్. ఒకవేళ కన్సిడర్ చేస్తే ఎంత, ఆ కాస్ట్ ఎంతో కూడా నువ్వు ఐడెంటిఫై చేయాలి. అదర్వైజ్ ఈ సేఫ్టీ స్టాక్ గురించి మనము థింక్ చేయకూడదు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks. వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ వీ షుడ్ కన్సిడర్ ఇన్ బయింగ్ ఫ్రమ్ ద సప్లయర్, వైల్ బయింగ్ ఫ్రమ్ ద సప్లయర్. అదర్ ఫ్యాక్టర్స్, మరి ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్లు రాయొద్దు. అదర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ ఏం కన్సిడర్ చేస్తారు.
ఒకసారి చదవండి అవి పాయింట్స్ అన్ని. సింపుల్ నార్మల్ ప్రైమ్ ఇది సారీ అమెజాన్ ప్రైమ్ ఉంది కదా, అమెజాన్ ప్రైమ్, నార్మల్ అమెజాన్, 2 కేటగిరీస్. అమెజాన్ ప్రైమ్ అయితే ఏం చేస్తాడు, ప్రయారిటీ ఫస్ట్ ఇస్తాడు, కరెక్టా? నార్మల్ అమెజాన్ అయితే డెలివరీ ఛార్జెస్ మినిమం చెప్తాడు, 2-3 డేస్ అడుగుతాడు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్. సో నీ అకౌంట్ని మెయింటైన్ చేస్తూ నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే యూ షుడ్ పే సంథింగ్. దాన్ని ఇక్కడ ఏమంటాడు, మెయింటెనెన్స్ కాస్ట్ అంటాడు. జస్ట్ రీడ్ వన్స్. సో హార్డ్లీ ఇంకొక 3-4 అవర్స్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోతుంది కాన్సెప్ట్. సో ఫ్రమ్ నెక్స్ట్ డే వీ కెన్ స్టార్ట్ మెయిన్ క్వశ్చన్స్. ఓకేనా? క్వశ్చన్ బ్యాంక్. మరి సండే ఎగ్జామ్ అన్నారు కదా, ఎస్ ఎగ్జామ్ సండే. దేని మీద? పార్ట్ 1 మీద. పార్ట్ 1 మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం కదా మనం. సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఎస్ ఒకసారి చూసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. సిఏ స్టూడెంట్స్ ఎవరున్నారు ఇక్కడ? నువ్వేనా? సిఏ ఎక్స్క్లూజివ్ సిఏ. సంతోష్ సేమేనా నువ్వు? ఓకే. నార్మల్గా సిఏ స్టూడెంట్స్ ఏంటంటే ఓన్లీ మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్స్, బడ్జెట్స్, ఏబీసీ కాస్టింగ్ ఒకటి ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఈ 4 చాప్టర్స్ మాత్రమే వీళ్ళతో వింటారు. మిగతా కాన్సెప్ట్స్ అన్నీ సపరేట్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? క్లియర్? సో డౌట్స్ ఉన్నాయితే గైస్ టుమారో వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న క్లారిఫికేషన్, నాకున్న డౌట్స్ కొన్ని అడుగుతాను, వాటిని అనలైజ్ చేసి వెరిఫై చేసుకున్నాండి. మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది కదా, లెట్స్ సే ట్రక్స్ అవ్వచ్చు, అశోక్ లేలాండ్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా టైర్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయకుండా బయట నుంచి కొంటారు. నాకెందుకు ఒక 2 రీజన్స్ కావాలి. ఓకేనా? టైర్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయకుండా బయట నుండి కొంటారు, అది ఎందుకో రీజన్ కావాలి. టైర్స్ ఒక్కటనే ఇంకా ఏవైనా బయట నుంచి కొంటున్నారా, ఆ రీజన్ కూడా కావాలి. అనలైజ్ చేస్తారా? ఓకేనా? చేస్తారా? ఓన్లీ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే చాలా అనుకోవద్దు. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా యాజ్ ఎ స్టూడెంట్గా ఉండడం చాలా లక్కీ. ఎగ్జామ్ క్వాలిఫై అన్ఎంప్లాయిడ్గా ఉండడం దానికన్నా నరకం. ఓకేనా? సో అన్ఎంప్లాయిడ్గా ఉండకూడదు. మనం ఉంటే స్టూడెంట్స్గా ఉండాలి, లేకపోతే ఎంప్లాయిడ్గా ఉండాలి. సో అవన్నీ జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అనాలిసిస్ చేయాలి. సో ఓన్లీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఓకేనా? సరే, నా క్వశ్చన్ అర్థమైంది కదా. టుమారో అనలైజ్ చేస్తారా? అది అందరూ అదే చేయొద్దు. బాయ్స్ అందరూ టాటా చేయండి, గర్ల్స్ అందరూ అశోక్ లేలాండ్ చేయండి. ఓకేనా? సో నా రిక్వైర్మెంట్ ఏంటి, టైర్స్ ఎందుకు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం ఒక రిక్వైర్మెంట్ ఒకటి, టైర్స్ కాకుండా ఇంకా ఏవైనా బయట నుంచి కొంటున్నారా అనే రిక్వైర్మెంట్ ఒకటి. ఓకే క్లియర్? డెఫినెట్గా ఎవరు కడుతున్నా తెలియదు, నాకు అడిగిన వాళ్ళు చెప్పాలి, అందరు కలిసి చెప్పకూడదు. మరి సంతోష్ ఓకేనా? ఏది టాస్క్, టాటానా అశోక్ లేలాండా? ఓకే సరే, క్లాస్ ఉందా నెక్స్ట్? సరే నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్.